దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి ప్రాంగణం నుంచి గాంధీ చౌక్ మీదుగా బస్టాండ్ వరకు మున్సిపల్, హెల్త్, అంగన్వాడీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకెళ్తున్నారు, లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల ఫెడరేషన్లు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు। రైతులు, రైతు కూలీలు దేశవ్యాప్తంగా మద్దతు తెలిపారు। కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ను కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని పిలుపునిచ్చారు। కార్మికులు దశాబ్దాల పాటు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతూ మతోన్మాద చర్యల ద్వారా కార్మిక వర్గ ఐక్యతకు విచ్ఛిన్నం చేసే చర్యలకు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్తో పాటు సిఐటియు నాయకులు దేవకరణ వెంకన్న, మంజుల, మహేందర్, వేణు, లావణ్య, రాజు తదితరులు పాల్గొన్నారు। సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరపడం జరిగింది। ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌరస్తా నుంచి ర్యాలీ కూడా చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికుల హక్కులను రక్షించాలని, కార్మికులకు ఆ 4 కోడ్లను సవరించి కార్మికుల హక్కుల కోసం, రక్షణ కోసం చట్టాలు చేయాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు కార్మికులకు భవిష్యత్తులో సమ్మె చేసే హక్కు లేదు అని చెప్పి గత 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటల పని దినం చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం చూస్తుంది। కాబట్టి దాన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి। కనీసం ఒక కుటుంబం బ్రతకాలంటే సుమారుగా ఒక కుటుంబానికి 30 నుంచి 40 వేల రూపాయలు అవసరం, కానీ కేవలం 3,000 నుంచి 15,000 లోపే అనేక మంది కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఈ ప్రభుత్వం కాబట్టి వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలి। ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా పని భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి